హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ కావ్య, గైనకాలజిస్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది. సో వర్షాకాలం స్టార్ట్ అయిందంటే దాంతోపాటు మీకు వర్షాకాలంలో వచ్చే ఫీవర్స్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ ఇవన్నీ కూడా చాలా తొందరగా వ్యాప్తి అనేది చెందుతాయి. సో ఈరోజు మనము ప్రెగ్నెంట్ ఉమెన్ మాన్సూన్లో ఇప్పుడు వర్షాకాలంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి మాట్లాడతాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన ఇంటి చుట్టుపక్కల మొత్తం కొంచెం పరిశుభ్రంగా ఉంచాలి అని అంటే వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో క్లీన్ చేసే వేస్ట్ కానివ్వండి, ఏదైనా కానీ కొంచెం ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఖాళీ ప్రదేశం ఉందనుకోండి, దాంట్లో పడేయడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో అది మాత్రం చేయొద్దు. దానివల్ల ఏం లేదు, మళ్ళీ మన ఇంట్లోకే మనం అనవసరంగా ఇట్లా దోమల్ని వ్యాప్తి చేయించుకున్న వాళ్ళం అవుతాం. సో ఒకటి ఏంటంటే మీ ఇంట్లో వేస్ట్ అనేది వెట్ అండ్ డ్రై వేస్ట్ లాగా ఒకటి డివైడ్ చేసుకోవాలి. అండ్ మీరు ఇంట్లో యూస్ చేసే డస్ట్బిన్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీ లిడ్తో ఉండే డస్ట్బిన్స్ యూస్ చేయడం బెటర్. ఈవినింగ్ టైంలో అట్లీస్ట్ 6-7 ఆ టైం అవుతున్నప్పుడు ఇంట్లో ఉన్న విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, లైక్ మెష్ డోర్స్ ఏమన్నా యూస్ చేసైనా కానీ కంప్లీట్గా క్లోజ్ చేసేటట్టుగా చూసుకుంటే బెటర్. అండ్ ప్రెగ్నెన్సీలో ఏదైతే ఫీవర్స్ వస్తాయో వాటిని ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. సో కంపల్సరీ ఫీవర్స్ ఏమన్నా హై స్పైక్స్ అంటే ఎక్కువగా ఫీవర్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది అనగానే తొందరగానే మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఎందుకంటే ఫీవర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేవి తల్లికి అండ్ లోపల ఉండే బిడ్డకు అనేవి చాలా ఇబ్బంది చేస్తాయి. అంటే చాలా డేంజరస్ కండిషన్స్లోకి పడతాయి అనమాట. ప్లేట్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ ఫాస్ట్గా ఫాలో అవ్వడం, ఇట్లాంటి కండిషన్స్ చాలా డిటోరియేట్ చేస్తాయి కండిషన్. సో ఫీవర్స్ ఏమన్నా కొంచెం స్టార్ట్ అయినాయి అంటే నార్మల్ జ్వరాలలాగా వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి మీ దగ్గర ఉన్న కన్సల్టెంట్కి వెళ్ళి సంప్రదించండి, దాన్ని బట్టి కేర్ తీసుకోండి.